రేపటి నుంచి తిరుపతిలో మహిళా సాధికారత జాతీయ సదస్సు జరగనుంది. 2 రోజుల పాటు జరగనున్న మీటింగ్ కు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 190 మంది మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్ పురంధేశ్వరి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సదస్సులో మహిళల సమస్యలు, మహిళా సాధికారతపై దృష్టి సారిస్తామంటున్న పురంధేశ్వరితో ఐ న్యూస్ కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. 2 రోజుల పాటు తిరుపతిలో పార్లమెంటరీ మహిళా సాధికారిక కమిటీల సదస్సు జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు సంబంధించి కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రస్తుతం నేను తిరుపతిలోని పార్లమెంటరీ మహిళా సాధికారిక కమిటీల సదస్సు సంబంధించి ఈ ప్రాంగణంలో ఉన్నాను. రేపు నుంచి 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మొదటిసారిగా నేషనల్ లెవెల్లో ఈ కాన్ఫరెన్స్ జరుగుతోంది. దీనికి సంబంధించి కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. దాదాపు 120 మంది మహిళా ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసింది. జాతీయ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి తొలిసారిగా తిరుపతి వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలకు సంబంధించిన చట్టపరమైన హక్కులు, ఇతర కార్యక్రమాలు, మహిళా అభ్యుదయానికి చేపట్టాల్సిన అనేక కార్యక్రమాలు చేపడతారు. దీనికి సంబంధించి కూడా ఈ మహిళా సాధికారిక కమిటీ చైర్మన్గా పురంధరేశ్వరి గారు ఉన్నారు. ప్రస్తుతం ఆమె దగ్గరుండి కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇక్కడికి వచ్చే ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కూడా కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశారు. తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు అటు శ్రీకాళహస్తి, ఇతర పర్యాటక ప్రాంతాలు, చంద్రగిరిగుట్ట లాంటి ప్రదేశాలు కూడా వీళ్ళంతా కూడా ప్రత్యక్షంగా ఈ సాధికారిక కమిటీలకు సంబంధించిన మహిళలు పరిశీలించనున్నారు. అలాగే మేడం రేపు కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి మేడం? ఇచ్చేసానండి. నేను ఇప్పుడు రేపు కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు వస్తున్నారండి. దీనికి స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు అందరూ వస్తున్నారు. సో ఇది విజయవంతంగా మహిళలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించి వాటికి పరిష్కార మార్గాలు కనుగొంటూ ముందుకు వెళ్ళడానికి ఈ కాన్ఫరెన్స్ నిర్వహించబడుతుంది కనుక చాలా బాగా జరుగుతుంది. అది ఇప్పటికే దీనికి సంబంధించి కూడా వివరాలు కూడా పురంధరేశ్వరి వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. స్వయంగా ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఆమె పార్లమెంటరీ కమిటీ సాధికారిక చైర్మన్గా కూడా పురంధరేశ్వరి వ్యవహరిస్తున్నారు. దీంతో దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే తిరుపతికి వచ్చి మొత్తం ఏర్పాట్లంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇక 120 మంది మొత్తం ఈ ప్రజాప్రతినిధులు, అటు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా హాజరు కానున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేక ప్రతినిధి బృందాలు రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చట్టసభల్లో మహిళలకు కావాల్సిన ఏదైతే 33% రిజర్వేషన్ కానీ ఇతర కార్యక్రమాలన్నింటినీ కూడా, ఇతర కావాల్సిన హక్కులన్నింటినీ కూడా ఈ వేదిక సాక్షిగా మొత్తం కూడా చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆహ్వానితులు కూడా మనం సభలో వేదికను కూడా చూస్తూ ఉన్నాము. దీంతో పురంధరేశ్వరితో పాటు మొత్తం ఇది లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంబంధించి కూడా ఆయన ఆలోచన నుంచి ఈ కార్యక్రమం పుట్టినట్లుగా కూడా చెప్తున్నారు. దీంతో అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్తో పాటు ఇతర ప్రముఖులంతా హాజరవుతారు. ఏపీకి సంబంధించి ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు అలాగే డిప్యూటీ స్పీకర్, ఇతర ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అలాగే ముగింపు సభకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఆయన కూడా హాజరైతే ఈ సభను ముగింపు ఏర్పాట్లు అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రముఖులంతా రానున్న నేపథ్యంలో మొత్తం నగర వ్యాప్తంగా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. రేపటి నుంచి దీనికి సంబంధించి కూడా కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది రేపటి నుంచి 2 రోజుల పాటు తిరుపతిలో జరగనున్న మహిళా సాధికారికత కమిటీ